వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం నిర్వహించేటువంటి గ్రీవెన్స్ కార్యక్రమం ఈరోజు చిలకలూరుపేటలో నిర్వహించడం జరిగింది. ప్రధానమైనటువంటి సమస్య టిడ్కో సమస్య ప్రధానంగా వస్తూ ఉంది. రెవెన్యూ సమస్యలు వస్తూ ఉన్నాయి. రెవెన్యూ సమస్యకు కూడా ముఖ్యమంత్రి గారు సపరేట్గా కూడా ఒక గ్రీవెన్స్ సెల్ పెట్టమన్నారు. రెవెన్యూ వరకే సపరేట్ గ్రీవెన్స్ సెల్ పెట్టి పరిష్కారం చేయమని రెవెన్యూ శాఖ ఆదేశాలు ఇచ్చారు. దానివల్ల కొంత రెవెన్యూ ఇచ్చేటువంటి సమస్యలు జగన్ ఏదైతే పాపాలు చేసిపోయాడో రెవెన్యూని సర్వే నంబర్లు రికార్డులు తారుమారు చేసి రాష్ట్రాన్ని గందరగోళంలో పడేశాడు. తాత ముత్తాత ఆస్తుల జోలికి పోయాడు, జగన్ ఇంటికి పోయాడు. ఎవరైతే రెవెన్యూ జోలికి పోయి ఆస్తుల జోలికి వచ్చారో ప్రజల ఆస్తుల జోలికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ ఆస్తులు కాదు, ప్రభుత్వాన్ని ఎట్లాగూ కాజేసింది కాక ప్రైవేటు వ్యక్తుల ఆస్తుల జోలికి కూడా వచ్చి నందువల్లనే ఇంటికి పంపించారు. దాన్ని సరిచేయాలన్నా కూడా ఒకరి ఆస్తి ఒకరికి సెంట్లు మార్చారు, హద్దులు మార్చారు, రాళ్లు మార్చారు, పాస్ పుస్తకాల్లో మార్చారు. ఎన్ని రకాల తప్పులు చేయాలనో అన్ని రకాల తప్పులు రెవెన్యూ డిపార్ట్మెంట్ చేత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయించింది. అవి పరిష్కారం చేయాలంటే చాలా ఇబ్బందికరంగా కూడా తయారైంది. ఒకసారి ఒకరు రాస్తే ఒకరు కొన్ని సెంట్లు ఇంకొకరికి రాసినందువలన తిరిగి మళ్ళీ రాయాలంటే ఎంత జటిలంగా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి తెలియదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ సమస్యని ఏ విధంగా పరిష్కారం చేయాలి, సంవత్సరంన్నర అయినా కూడా రెవెన్యూ సమస్య పరిష్కారం ఎందుకు కావటం లేదంటే ఒక సెంటు తగ్గినా కూడా ఓర్చుకోలేనటువంటి రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి మళ్ళా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు తిరిగి పునరావృతం కాకుండా సెటరేట్ చేసేటువంటి ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మంత్రి చేస్తూ ఉన్నారు. కనుకనే ఈరోజు రెవెన్యూకి సపరేట్ ఒక గ్రీవెన్స్ సెల్ పెడుతున్నారు. కలెక్టర్ టార్గెట్ ఇచ్చారు. ఏ విధంగా మీరు పరిష్కారం చేశారో కూడా అకౌంటబిలిటీ తీసుకురావాలంటున్నారు. కాబట్టి ఇక్కడ నుంచి ఈ 22A కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన తప్పులు కానీ కరెక్షన్ చేసేటువంటి దానికి కూడా ఒక అకౌంటబిలిటీ ఫిక్స్ చేశారు. రెవెన్యూ సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నాం. టిడ్కో కూడా 1,00,000 కట్టాము, 50,000 కట్టాము, మాకు పైన ఇచ్చారు, మేము వెళ్ళలేము, కింద కావాలనే వాళ్ళు ఎక్కువైపోయారు. దానికి సెకండ్ ఫేజ్ చిలకలూరుపేట వరకు చూస్తే సెకండ్ ఫేజ్ క్లియర్ అయిపోతే కన్స్ట్రక్షన్ కొంత వెసులుబాటు వచ్చే అవకాశం ఉంది సర్దుబాటు చేయడానికి. ఎందుకంటే ఎలక్ట్రానిక్ డ్రా తీశాం కాబట్టి కొన్ని ఇబ్బందులు కూడా వచ్చినాయి. చిలకలూరుపేట రాష్ట్రంలో అత్యధిక గృహప్రవేశాలు చేసినటువంటి నియోజకవర్గం కూడా చిలకలూరుపేట. దాదాపు ఇప్పుడు సుమారు 3,000 ఫ్యామిలీ జర్నీ, 4,512 కాను. స్టేట్లో ఫస్ట్లో ఉన్నాం టిడ్కోలో గృహప్రవేశాలు చేయించి. కలెక్టర్తో ఇప్పుడే మాట్లాడారు. రేషను పెన్షన్ కూడా అక్కడే ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి అక్కడే ఒక రేషన్ డిపోను కూడా పెట్టి టిడ్కో హౌసెస్ ఏదైతే ఉన్నాయో బైఫర్కేట్ చేసి వాళ్ళు ఎక్కడైతే గతంలో ఉన్నారో అక్కడికి వెళ్ళే పని లేకుండా అక్కడే ఏర్పాటు చేస్తున్నాం. ఇది చేసినందువల్ల ఏమవుతుంది, ఫర్దర్గా జనవరిలో మిగిలిపోయిన అలాట్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళు కూడా మొత్తం అక్కడ చేరుతారు. కాబట్టి అది కూడా పరిష్కారం చేశాం. ఈరోజు త్వరలో పెన్షన్, రేషన్ కార్డులు, రేషన్ బియ్యం అక్కడే పంపిణీ చేయడం జరుగుతుంది. అక్కడే ఒక సచివాలయం పెడుతున్నాం, అక్కడే రేషన్ డిపో పెడుతున్నాం, ఎక్కడ కూడా డాక్టర్లను కూడా పెడుతున్నాం. డిఎంహెచ్ఓతో మాట్లాడాం, అక్కడే డాక్టర్ కూడా ఉండేటువంటి విధంగా ఏర్పాటు చేస్తున్నాం. టిడ్కో హౌసెస్లో ఉండేటువంటి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు జూన్ లోపల చేతి వృత్తుల వాళ్ళకి రూములు కానీ, పిహెచ్సి కానీ, స్కూల్ కానీ నెక్స్ట్ సీజన్కి అన్ని ఏర్పాటు అక్కడ చేయబోతున్నాం. చేరేటువంటి వాళ్ళకి అసౌకర్యం లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు అక్కడే చేయబోతున్నాం. దానికి తోడు చిలకలూరుపేటలో గతంలో ఆర్పీలు తప్పు చేశారు, డబ్బులు డ్రా చేశారు.
డబ్బులు డ్రా చేసి కట్టకుండా తప్పించుకుంటున్నారు కావచ్చు. టౌన్లో మెప్మా, రూరల్లో డ్వాక్రా. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరైతే గ్రూపుల పేరిట బ్యాంకులను కానీ గ్రూపు సభ్యులను కానీ మోసం చేశారో, ఎవరైతే వాడుకున్నారో వాళ్ళ దగ్గర రికవరీ చేస్తాం, ఎవరిని వదిలిపెట్టాం. గ్రూప్ సభ్యులను మోసం చేసి కూడా గ్రూప్ లీడర్ డ్రా చేశారు, కొంతమంది ఆర్పీలు డ్రా చేశారు, కొంతమంది యానిమేటర్లు డ్రా చేశారు, కొంతమంది మండల లెవెల్లో ఉన్నవాళ్ళు డ్రా చేశారు. మన కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా మన జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొచ్చారు. దీని మీద సీరియస్గా తీసుకుంటున్నాము. ఎవరు వాడుకుంటే వాళ్ళు కట్టాల్సిందే, ఎక్కడ ఎగ్జంప్షన్ లేదు. ఎవరు వాడుకున్నారో వారు కడితే గౌరవంగా ఉంటుంది, కట్టలేదు క్రిమినల్ చర్యలు ఉంటాయి. రికవరీ చేసేదాకా వదిలిపెట్టాం. ఈరోజు మా గ్రీవెన్స్లో కూడా మధ్యనగర్ వాళ్ళు కూడా వచ్చారు. గత ఆర్పీ మా దగ్గర డబ్బులు తీసుకొని కట్టడం లేదని పోలీసు కూడా చెప్పాం, సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. ఈ విధంగా గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు, అసమర్థపు ముఖ్యమంత్రి ఉండబట్టి దౌర్జన్యంగా అధికార దుర్వినియోగం చేసి అటు ఒక బ్యాంకులను వదిలిపెట్ల కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకుల్ని, ఒక పక్క ఈ డ్వాక్రా సంఘాలను బ్యాంకుల్ని మోసం చేశారు. ఇవన్నీ రికవరీ చేయటం జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో అవకతవకలకి అక్రమంగా డబ్బులు కాజేసేదానికి అవకాశం లేదు. సీఎం గారు వాళ్ళ ఆస్తులు చేస్తారు. మన కలెక్టర్ కాన్ఫరెన్స్లో తీసుకెళ్లారు, సీరియస్గా ఎదమన్నారు. వాళ్ళ ఆస్తులు ఏమున్నాయో రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద రికవరీ కూడా చేస్తారు. గత ప్రభుత్వంలో ఇవన్నీ కొత్త పద్ధతులు నేర్చుకున్నారు. డబ్బులు ఎటగా చేయొచ్చు, డబ్బులు ఏ విధంగా బ్యాంకులను మోసం చేయొచ్చు, అన్ని రకాలుగా పాల్పడ్డారు. 5 ఏళ్ళు ఒక్క లేఅవుట్ అప్రూవల్ తీసుకోవాలి. గత ప్రభుత్వంలో మంత్రి కావచ్చు, మంత్రి కుటుంబ సభ్యులు కావచ్చు, మంత్రి బంధువులు కావచ్చు, గత అవినీతి మంత్రి బంధువులు కావచ్చు, ఈరోజు ఆ ఫ్లాట్లు కొన్న వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు. కాలువలన్నీ అమ్మేశారు, డొంకలు అమ్మేశారు, పేపర్ మీద గీతలు గీశారు, అమ్మేశారు. ఆ అమ్మటంలో కూడా ఏం చేశారు, ఈ మధ్యలో డబ్బులు కొట్టేసిన ఆయన పేరు ఎక్కడ ఉండదు, ఈయన పేరు ఎక్కడ ఉండదు, ఓన్లీ అగ్రిమెంట్. ఆ గీతలు గీసి అమ్మిన వాళ్ళకి డైరెక్ట్గా రిజిస్టర్ చేయించారు ఆ భూమి ఉన్న చేత. ఈ అమ్మిన ఆయన ఎక్కడ పిక్చర్లో దొరకడు. అమ్మిన ఆయనకి కొన్న ఆయనకి పోయి అడగడానికి కూడా రైట్ లేదు. చిలకలూరుపేటలో గత 5 ఏళ్లలో ఇదే మోసాలు జరిగినాయి. అందుకని పేట అభివృద్ధి కావట్లేదు. ఆ గీతలు గీసిన వాళ్ళు రోడ్లు లేవు, కాలువలు లేవు, మంచినీళ్ళు లేవు, లైటింగ్ లేదు, అమ్మేశారు, డబ్బులు చేసుకున్నారు, దర్జాగా తిరుగుతున్నారు. ఇవాళ కొనుక్కున్నాళ్ళు ఈరోజు రోడ్లు ఎమ్మడి తిరుగుతున్నారు. మాకు రోడ్డు ఏమైనా వస్తారు, ఎట్లేయాలి? అప్రూవల్ లేఅవుట్ ఉండాలా, అప్రూవ్డ్ ప్లాన్ ఉండాలి, ఇన్ని గజాల రోడ్డు, ఇన్ని అడుగుల రోడ్డు అనేది ఉండాలి. చిలకలూరుపేట చరిత్రలో గత 5 ఏళ్లలో ఆ అవినీతి మంత్రి, ఆ మంత్రి కుటుంబ సభ్యులు, ఆ మంత్రికి బాకా ఊదేవాళ్ళు ఎన్ని దుర్మార్గాలు చేయాలో అన్ని దుర్మార్గాలు చేశారు. ఈరోజు బ్రహ్మాండంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కొనుక్కున్న వాళ్ళు మాత్రం నా చుట్టూ తిరుగుతున్నారు. ఇది గత 5 ఏళ్ల యొక్క అక్రమాలు, అరాచకాలు, దౌర్జన్యాలు. ఇప్పుడు వచ్చాడు ఏదో పెద్ద మాటలు మాట్లాడతారు. ముందు గత 5 ఏళ్లలో జరిగిన ట్రాన్సాక్షన్ బయటికి తీయమనండి. అసలు ఎవరెవరు ఫ్లాట్లు అమ్మారు, గీతలు గీసి వాళ్ళకి జవాబు చెప్పమనండి. గత 5 ఏళ్లలో జరిగిన రిజిస్ట్రేషన్లో కొనుక్కున్న కొనుగోలుదారులకి జవాబు చెప్పమంటున్నాను. ఎన్హెచ్ రోడ్డు కూడా ఆక్రమించారు. ఎన్హెచ్ రోడ్డును కూడా టీబీ హాస్పిటల్ ఏఎంజీ వాళ్ళది, ఎన్హెచ్ వాళ్ళు డబ్బులు ఇస్తే దాన్ని కూడా లేఅవుట్ వేసేసారు కొంత పార్టీ. ఈ విధంగా గవర్నమెంట్ డొంకలు, గవర్నమెంట్ రోడ్లు, నాగార్జున సాగర్ కెనాల్స్, మాస్టర్ ప్లాన్లో రోడ్లు ఉంటే అవి కూడా అమ్మేశారు. ఈ విధంగా అరాచకాలన్నీ చేశారు. మొత్తం బయటికి తీస్తున్నాం. ఎవరెవరు కాలువ ఆక్రమించి రోడ్లు అమ్మారు, రోడ్లు ఆక్రమణ చేసి ఎవరు అమ్మారు,
మాస్టర్ ప్లాన్లో ఉంటే కూడా అమ్మేశారు, పాపం తెలియ కొనుక్కున్నారు. లేదని చెప్తున్నా చిలకూరుపేటలో. ఎవరైనా అప్రూవల్ తీసుకోండి. రాజమార్గంలో ఫ్లాట్లు అమ్ముకోండి. ఎవరి దగ్గర పోవాల్సిన పని లేదు, తిరగాల్సిన పని లేదు. ఆ సిస్టాన్ని డెవలప్ చేస్తున్నాం. కొనుక్కునేటువంటి వాళ్ళకి సేఫ్టీ ఉండాలి, అన్నిటికీ ప్రయోజనం ఉండాలా. గతంలో రోడ్లు ఉండబట్టే ఈరోజు బండి ఎదురొస్తే తొలగే పరిస్థితి లేదు. ఆ సిస్టమ్ ఉండటానికి వీల్లేదు. ఆ విధంగా చిలకూరుపేటలో ఒక సిస్టాన్ని డెవలప్ చేసి కొనుక్కునేటువంటి వాళ్ళకి సేఫ్టీ ఉంది, ప్రభుత్వ అప్రూవల్ ఉంది, అన్ని ప్రొవిజన్స్ ఇవ్వాలి, ఎవరు లేఅవుట్ వేయాలన్న. కాబట్టి ఈ సిస్టాన్ని కూడా డెవలప్ చేస్తున్నాం. చేసుకునేటువంటి వాళ్ళు అన్ని అనుమతులతో చేసుకోండి. ఈ నియోజకవర్గంలో ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. గవర్నమెంట్ నిబంధనల ప్రకారం పర్మిషన్ తీసి చేసుకుంటే కొనుక్కునేటువంటి వాళ్ళకి రక్షణ, సేఫ్టీ ఉంటుంది. అమ్ముకునేటువంటి వాళ్ళు కూడా రాజమార్గంలో అమ్ముకునేటువంటి దానికి అవకాశం ఉంటుంది. తప్పుడు పనులు చేసి తప్పుడు విధానాల్లో డబ్బులు సమకూర్చుకొని తర్వాత కనపడకుండా పోయి ఎక్కడెక్కడో పార్టీలు చేసుకుంటా ఉంటే ఇక్కడ కొనుక్కునే వాళ్ళు నష్టపోతారు. అవి జరగటానికి వీల్లేదు ఈ చిలకూరుపేట నియోజకవర్గంలో. ఆ విధంగా ఈరోజు గ్రీవెన్స్లో రకరకాలైనటువంటి సమస్యలు, రెవెన్యూ, టిడ్కో హౌసెస్, డ్వాక్రాలో మోసపోయిన వాళ్ళు, ఇటువంటి ఎక్కువ మేజర్గా వస్తున్నటువంటి సమస్యలు.